మన కృష్ణ రమణారావు గారు అన్ని చెప్పుకుంటారు. మిమ్మల్ని అందరినీ కోరుకునేది సహకార సంఘం ఇది పదవి కన్నా ఒక ముళ్ళపాట లాంటిది. మరీ ముఖ్యంగా సొసైటీ అధ్యక్షుడు అంటే ఇది ఒక ముళ్ళ కిరీటం లాంటి పదవి. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ సర్పంచులు వారికి చట్టం కానీ వారి యొక్క విధులు కానీ వేరు, మన సహకార రంగం యొక్క చట్టం యాక్ట్ మన యొక్క విధులు వేరు. వారు రాజకీయాలు చేస్తారు, మనం రాజకీయాలు చేస్తాం. మనం రాజకీయ కుటుంబ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు మనందరం కూడా. ఎందుకంటే ఈ పరపతి సంఘాలు, ఈ పరపతి సంఘం అధ్యక్ష బాధ్యత ఇవ్వాలంటే ఎంతో కొంత పరపతి ఉంటుంది, కానీ ఇది పదవి కట్టబెట్టరు. అటు ప్రజలు ఓట్లు వేసినా శాసనసభ్యులు మనకి ఈ పదవులు కట్టబెట్టడం జరిగింది. ఎక్కడైనా వారి గౌరవాన్ని తగ్గించే విధంగా మనం పనులు చేస్తే అక్కడ మనం నమ్మించినటువంటి శాసనసభ్యులు గౌరవం పోతుంది. అలాగే మనం నమ్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి గౌరవాన్ని మనం తగ్గించినట్టు అవుతుంది. మరి గత ప్రభుత్వం అంతా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి మరీ ముఖ్యంగా సహకార రంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు. వైసీపీ పాలనలో ఏ విధంగా చేశారు, మరీ ముఖ్యంగా గత పాలనలో మరీ ముఖ్యంగా మన జిల్లా కేంద్ర సహకార చాలా నష్టాలు కూడా పెరిగిపోయింది. మరలా మనందరం దీన్ని, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చాలా పెద్ద బ్యాంకు, నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి బ్యాంకు. అటువంటిది ఈరోజు చిట్ట చివరి స్థానంలో నిలబెట్టడం జరిగింది. అయినప్పటికీ మన ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలతో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి అందరి మద్దతు కూడగట్టుకుని మన మరలా మొదటి స్థానంలోకి వచ్చేలాగా మన అందరం పనిచేయవలసినటువంటి అవసరం ఉందని నా తోటి సహకార సంఘ అధ్యక్షులందరినీ కూడా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అలాగే ఈరోజు మనకి 300 కోట్లు అంటే అది పెద్ద చాలా చిన్న విషయం. ఆ నష్టం మనకి, ఎందుకంటే అది 3 రూపాయలైనా నష్టం ఉన్నది నష్టం. కాకపోతే అది నష్టాన్ని మనం పోడ్చలేనటువంటి నష్టం కాదు. మనకు 7,000 కోట్ల టర్నోవర్తో అతి పెద్ద స్థిరాస్తులతో 1,600 కోట్లు డిపాజిట్లతో మన బ్యాంకు ఈరోజు ఉన్నటువంటి మాట వాస్తవం. మనందరం కలిసినట్టుగా పనిచేస్తే మళ్ళీ మనం ఈ బ్యాంకుని ప్రగతి పదంలో నడిపించి అభివృద్ధి బాటలో మనం ముందుకు తీసుకొస్తే ఒక పక్క రైతు ప్రయోజనాలు కాపాడుతూ, ఒక పక్క మనం బ్యాంకు అభివృద్ధి చేసుకునేలాగా మనందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఇందులో కొంతమంది ముందే సహకార సంఘ అధ్యక్షులుగా చేసి ఉండొచ్చు. నూతనంగా వచ్చిన వారికి కానీ పాత వారికి కానీ మనం ఎక్కడ ఈ పదవి పట్ల ఏదో పదవిని మనం అజాగ్రత్తగా కానీ అశ్రద్ధతో ఉన్నా మనం రాజకీయంగా చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి. ఎందుకంటే వేరే పదవులు వేరు, ఇది ఆర్థిక వ్యవస్థతో కూడినటువంటి మన పదవి కాబట్టి తొందరగా మనకి చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంది. పుకార్లు కూడా ప్రజలు నమ్ముతారు. అక్కడ ఉన్నటువంటి మన స్టాఫ్ పొరపాటు చేసినా, అక్కడ ఉన్నటువంటి CEO పొరపాటు చేసినా, మనకి ఏమీ సంబంధం లేకపోయినా గ్రామాల్లో ప్రజలు కానీ రైతులు కానీ అధ్యక్షుడు తెలియకుండా ఈ అవినీతి జరిగిందా అనేటువంటి, కాబట్టి మనం ప్రతి నిమిషం కూడా అప్రమత్తతగా ఉండి ఈ పదవి బాధ్యతలు స్వీకరించాలి, చేపట్టాలి. అలాగే మనం ప్రతిరోజు ఏదో ఒక గంటలో మనం సొసైటీకి వెళ్తే ప్రెసిడెంట్ గారు వస్తూ ఉన్నారనేటువంటి భయం వారికి ఉంటుంది.
మనం కూడా వెళ్ళి వచ్చామనేటువంటిది కాకుండా ప్రతిరోజు ఒక డే బుక్ ఉంటుంది అక్కడ. ఆ డే బుక్ పరిస్థితులు చూసుకోవాలి, ఏ విధంగా ఉంది, తీర్మానాలు ఏ విధంగా చేసుకుంటున్నాం, ఖాళీగా ఎక్కడైనా మిక్స్ బుక్లో ఉంటే అది ఒక అడ్డుగీత గీసి అక్కడ మనం సంతకం పెట్టడం, ఇటువంటి అన్ని ఆలోచన చేసుకోవాలి. అలాగే క్యాష్ బుక్ కూడా మనం ప్రతిసారి అది మన అదృష్టంగా భావించాలి. మనకి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది.